అందరికీ హ్యాపీ ఉగాది. మీ ఉగాది జరిగిందా? జరిగింటే కామెంట్ చేసేయండి. ఇంక అందరి ఇంట్లో ఉండేలాగానే మా ఇంట్లో కూడా ఒబ్బట్టయితే చేస్తన్నాము. ఇంక ఒబ్బట్టు చేస్తామంటే అలా దేవుళ్ళైతే వచ్చిరి. సో, జ్యోతులైతే ఎత్తుతారు ఇక్కడైతే. ఇంక సాయంత్రం అయితే చూపిస్తాను. ఇంక పూజి అది ఇది చేసే లోపల 11:00 అయిపోయింది. ఇంక తినే లోపలైతే 11:30నే అయింది. ఇంక మా ఇంట్లో అయితే ఒబ్బట్టు, రసం, చిత్రాన్నం, వడలు అండ్ పళ్యం, అప్పలాలు, రసం ఇవే ఇంకేం చేసేకి లేదు. ఇంక తిని ఫుల్లుగా అయితే నిద్రపోయినాను. ఒక 3 అవర్స్ పనుకుంటాననుకోవచ్చు. అంత బాగా అందరూ అయితే బాగా రెడీ అయ్యేసి వీడియోలు, ఫోటోలు దిగుతాండ్రు. మనకైతే ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా రెడీ అయ్యేసి రాఘవేంద్ర స్వామి దేవస్థానానికైతే వెళ్ళిపోయినాం. ఇక్కడ కూడా ఫుల్లు రష్. ఇంక దేవుడినైతే దర్శనం చేసుకొని ఇంక అక్కడే ఫుడ్ అయితే పెట్టిండ్రి. అందుకే కడుపు నిండుగా తినుకొని ఇంక ఇంటికైతే వచ్చేసినాము. సో, ఇంటికొచ్చిన తర్వాత మమ్మీ అయితే మళ్ళీ పిలుచుకొని పోయింది. సో, మా ఇంటి దగ్గరైతే జ్యోతులు మాత్రం ఎత్తుతారు. సో, ఎవ్రీ ఇయర్ ఫుల్ గ్రాండ్‌గా అయితే జరుగుతా ఉంటుంది. ఆ రష్ మాత్రం ఆ రష్‌లో నేనేమన్నా పోతే నన్నే తొక్కేసి కిందైతే పడేస్తారు. సో, అందుకే పైనుంచి అయితే చూస్తా ఉన్నాను. సో, జ్యోతులు వెళ్ళిన తర్వాత మనం నిదానంగా వెళ్దాము అనేసి ఇంకా జ్యోతులైతే చూసుకొని ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేస్తా అంటిమి. అంతగా ఏం షాపింగ్ చేయలే. మమ్మీ కొనియమంటే అసలుకి ఏమి కొనియలేదు. ఇంకా ఆల్మోస్ట్ 10:00 అయితుంది. ఆ టైంలో అయితే మమ్మీ దేవస్థానానికైతే పిలుచుకొని పోయింది. దేవస్థానం కూడా ఫుల్ రష్ ఉండిండే. దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.